దుగ్గిరాల సిపిఎం పార్టీ ఇంకా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో షాదీఖానాలో రౌండ్ టేబుల్ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈమని అప్పారావు, మండల కార్యదర్శి జెట్టి బాలరాజు, సిపిఐ మండల కార్యదర్శి షేక్ కరీముల్లా, సిఐటియు మండల కార్యదర్శి జి శ్రీనివాసరావు, రైతు సంఘం అధ్యక్షులు ఎన్ యోగేశ్వరరావు, వై బ్రహ్మేశ్వరరావు, వై శివయ్య, ఆంజనేయులు, సుబ్బారావు, ఏడుకొండలు, శివనాగేశ్వరరావు, నాగబసవయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగబోతా ఉంది. ఈ సమ్మెలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, పేద ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల్ని మరొకసారి బానిస వ్యవస్థలోకి నెట్టివేశారు. కార్మికుల హక్కులన్నీ కాలరాశారు. కనీసం వేతనాలు అడిగేటువంటి సౌకర్యం కూడా లేకుండా ఈ చట్టాల్లో మార్పు తీసుకొచ్చారు. యూనియన్ పెట్టుకునే హక్కు లేదు. ఇంత ప్రమాదకరమైన ఈ చట్టాన్ని 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్పు చేశారు. జీ రామ్జీ చట్టాన్ని చేశారు. జీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి ఉపాధి హామీ కార్మికులకి సంవత్సరానికి 200 రోజులు పని కల్పించి 600 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అలాగే రైతాంగానికి నష్టదాయకంగా ఉన్నటువంటి విత్తన చట్టాన్ని రద్దు చేయాలని, విద్యుత్ సంస్కరణ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ దేశవ్యాప్తంగా 12వ తేదీన జరిగేటువంటి సార్వత్రిక సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు, కర్షకులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. 12వ తేదీన జరిగే ఈ నెల 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో వ్యవసాయ కార్మికులు, మరి సంఘటిత కార్మికులు, అనేక రకాలైనటువంటి కార్మికులందరూ ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని, అదేవిధంగా ఈ రోజున పేదలకి ఉన్న చట్టాల్లోకెల్లా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని మార్చి జీ రామ్జీ అనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మహాత్మా గాంధీని చంపినటువంటి నాథూరామ్ గాడ్సే మరి వారి పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఉపాధి హామీ చట్టానికి తూట్లు పడిసి వ్యవసాయ కార్మికుల హక్కులను, వారి ఉపాధిని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావడం జరిగింది. ఒక పక్క ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, రాజ్యసభలో చర్చ లేకుండా మరి ఒక నియంతలాగా మరి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దానికి కూటమి ప్రభుత్వం కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా వ్యవసాయ కార్మికుల తరపున గ్రామీణ ప్రాంతంలో మరి గ్రామీణ ప్రజల ఓట్లతో అధికారం చిక్కించుకున్నటువంటి పాలకులు వ్యవసాయ కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఉన్న ఈ చట్టానికి ఊతం ఇస్తూ ఈ రోజున పాలన సాగిస్తున్నారు. రానున్న రోజుల్లో పేద మధ్యతరగతి కార్మికులందరూ హక్కుల్ని వారి మాట్లాడకుండా వారి హక్కులను హరించే విధంగా చట్టాలు తీసుకురావడం జరిగింది. ఈ మన హక్కుల్ని కాపాడుకోవడానికి, ఈ యొక్క పాలకుల యొక్క విధానాలను తిప్పికొడటానికి రేపు 12వ తారీఖున జరిగే సమ్మె కార్యక్రమంలో జయప్రదం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగే విధంగా ఈ యొక్క సమ్మెను జయప్రదం చేయాలని ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాలు, సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో కార్మికులు, కర్షకులు, అలాగే పంచాయతీ కార్మికులు, అంగన్వాడీలు, మధ్యాహ్నం భోజనం, ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా పాల్గొనాలి. అలాగే ఏదైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 29 జీవోలు మార్చి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. దానివల్ల పని గంటలు కూడా పెంచేసింది. మరి వేతనాలు తగ్గించేసింది. దాంట్లో నుంచి కూడా వేతనాలు 178 రూపాయలు రోజు వేతనం కేంద్రం ప్రకటించింది. అది చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి వేతనాల సమస్యలు కూడా పరిష్కరించాలనే ఉద్దేశంతో భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెను దుగ్గిరాల గ్యాస్ కంపెనీ దగ్గర నుంచి మండల కేంద్రం వరకు ప్రదర్శన జరుగుతుంది. ఆ ప్రదర్శనలో
రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్నం భోజనంలో పంచాయతీ కార్మికులు అందరూ కూడా పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.